సో, టాప్ 10 అండర్ రేటెడ్ యానిమేస్. సో, మనం ఆల్రెడీ ఎంతోమంది అండర్ రేటెడ్ యానిమేస్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. చాలా లిస్టులు కూడా చేసాం. అండ్ అటువంటి వాటిల్లో ఇది ఇంకోటనుకోండి 2024 యొక్క లాస్ట్ ఎడిషన్ అనుకోండి. అంటే ఈ ఇయర్‌లో వచ్చే లాస్ట్ అండర్ రేటెడ్ యానిమేస్ లిస్ట్ అనమాట. అంటే ఈ వీడియోలో మనం మొత్తం 10 యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ లెట్ మీ టెల్ యూ 10 యానిమేస్ వర్త్ వాచే. ఎవ్రీ ఎపిసోడ్ కూడా మీకు ఒక మంచి క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ ఈ 10లో మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించే యానిమేస్ కూడా కొన్నుంటాయి. సో, అవి ఏంటి? ఇవి ఎందుకు అండర్ రేటెడ్? వాటన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఖచ్చితంగా వీటిలో ఉన్న ప్రతి యానిమేని చెక్‌ఔట్ అయితే చేయండనమాట. మేబీ దీంట్లో ఉన్న ఒక యానిమే ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుంటాను. బట్ స్టిల్ ఇవి అండర్ రేటెడ్ అండ్ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తే బావుంటుందని చేశాననమాట. అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీటినే అండర్ రేటెడ్ వేరేవి కాదు అని ఎక్కడా చెప్పలేదు. సో, నా లిస్ట్‌లో నేను వెళ్తుంటే, నా లిస్ట్‌లో కనిపించిన యానిమేస్‌లో వీటినైతే పర్టిక్యులర్‌గా చూజ్ చేసుకున్నా. నేను ఆల్రెడీ చూసాను కాబట్టి ఇవి ఎంతో బావుంటాయి. సో, వాటిల్లో ఇవి అండర్ రేటెడ్ రా బాబు! ఇంకా జనాలకి తెలిస్తే బావుండని పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నయే. కాబట్టి మీరు ఇదే చూడాలి 10థ్ ప్లేస్‌లో, ఇదే ఫస్ట్ ప్లేస్‌లో చూడాలని ఏం లేదు. ఈ 10లో మీరు ఏది పిక్ చేసుకున్నా ఒకటే. నేను ఒక ఆర్డర్‌లో చెప్పాలి కాబట్టి జస్ట్ వీడియోలో అయితే అలా చెప్తున్నాననమాట. వెళ్ళి ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 10 'టటామి గ్యాలక్సీ'. సో, 2010లో వచ్చింది. అండ్ దీంట్లో టోటల్ 11 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దీని జనర్స్ విషయానికి కొలిపితే కామెడీ, డ్రామా, సైకలాజికల్ కొంచెం సైన్స్ ఫిక్షన్ టైప్ అయితే ఉంటుంది. బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో, దీని సినాప్సిస్ అంటే ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట. మనోడు తన యూనివర్సిటీ ఇయర్స్ అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ బాధపడతాడు. ఇలా నా జీవితం మొత్తం ఎందుకు వేస్ట్ చేసుకున్నాను అన్నట్టుగా. అప్పుడు దీంట్లో చూపించే స్టోరీ ఎలా ఉంటుందంటే ఆల్టర్‌నేట్ టైమ్ లైన్స్. అంటే మనోడు ఒకవేళ ఈ చాయిస్ తీసుకునుంటే ఎలా ఉండేది? ఆ చాయిస్ తీసుకునుంటే ఎలా ఉండేది లైఫ్ అని చెప్పి దీన్ని చూపిస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో. అండ్ దీంట్లో చాలా అంటే చాలా బావుంటుంది స్టోరీ. డ్రామా మంచి వెల్ పేస్డ్ ఉంటుంది. కామెడీ కూడా అక్కడక్కడ మంచి టఫ్ అయితే యాడ్ చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే కొంచెం డిఫరెంట్ టైప్‌లో ఉంటే మాత్రం ఇది మీకు ఇంకా బాగా అయితే నచ్చుతుందనమాట. సో, డెఫినెట్‌లీ ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పుకోవచ్చు. చూస్తే గనక ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి దీన్ని ట్రై ఇవ్వండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. అండ్ లెట్స్ గో టు నంబర్ 9 'మొరుబిటో గార్డియన్ ఆఫ్ ద స్పిరిట్'. సో, 2007లో వచ్చింది. అండ్ ఇది జనర్స్ విషయానికి వెళితే ఫ్యాంటసీ అడ్వెంచర్ అనుకోండి. దీంట్లో టోటల్ 26 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ సినాప్సిస్ విషయానికి వెళ్ళిపోతే బాల్సా ఒక స్పేరు వీల్ ఒక బాడీగార్డ్ అనమాట. సో, తనకైతే ఒక టాస్క్ అయితే అలొకేట్ చేస్తారు. అది ఒక చెగోమ్ అనే పర్సన్‌ని కాపాడమని చెప్పి. సో, తను చూసుకుంటే ఒక యంగ్ ప్రిన్స్ అనమాట తను. సో, తన లోపల కూడా ఒక స్పిరిట్ ఉంటుంది. సో, కాబట్టి తనని కాపాడమని మన హీరోకైతే టాస్క్ ఇస్తారు. సో, ఇక తర్వాత స్టోరీ ముందుకు ఎలా ఎళ్తుంది అండ్ దాంట్లో వాళ్ళ బాండ్ ఎలా గ్రో అవుతుందనేది స్టోరీ అయితే ఉంటుంది. సో, ఇది ఎందుకు అండర్ రేటెడ్ ఖచ్చితంగా ఎందుకు చూడాలి బ్రో అని చెప్పి అంటే డెఫినెట్‌లీ స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పుకోవచ్చు. ఎంత మెచ్యూర్‌గా ఉంటుందంటే చూసే కొద్దీ మీకే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది స్టోరీ టెల్లింగు. అండ్ అంతే కాకుండా యానిమేషన్ వావ్! లిటరల్లీ తోపుంటుంది. అండ్ అంతే కాకుండా దీంట్లో యాక్షన్ కావచ్చు, ఫ్యాంటసీని కావచ్చు పర్ఫెక్ట్‌గా అయితే మిక్స్ చేస్తారనమాట. సో, యాక్షన్ లవర్స్ అయినా, ఫ్యాంటసీ లవర్స్ అయినా ఇద్దరు దీన్ని ట్రై చేయొచ్చు. కాబట్టి అందుకే ఇది అండర్ రేటెడ్‌లో పెట్టాననమాట. 2 జనర్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి ఒక యానిమే మన ముందుందంటే దాన్ని చూసి ఎంజాయ్ చేయకుండా ఇక ఆలస్యం చేయడం ఎందుకు? సో, కాబట్టి డెఫినెట్‌లీ దీనికొక ట్రై అయితే ఇచ్చేయండి. ఇక మన నంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే 'వెల్కమ్ టు ద ఎన్‌హెచ్‌కే'. సో, ఇది 2016 వచ్చింది. సో, దీని జనర్స్ విషయానికి వెళ్ళిపోతే డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది, సైకలాజికల్‌గా ఉంటుంది. అండ్ దీంట్లో టోటల్ ఎపిసోడ్స్ 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ సినాప్సిస్ విషయానికెళ్ళిపోతే 'టత్సుహిరో సటో'. సో, ఒక 22 ఏళ్ల ఒక అబ్బాయి అని చెప్పుకోవచ్చు. సో, తను ఏంటంటే ఏదో కొన్ని కాన్స్పిరసీకి సంబంధించి అంటే ఒక ఫిక్షనల్ ఆర్గనైజేషన్ అయితే ఉంటుందన్నమాట ఎన్‌హెచ్‌ఏ అని చెప్పి. దానికి వాళ్ళకి మనోడు టార్గెట్ అన్నట్టుగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. సో, దీంట్లో చూసుకుంటే అలా ఫీల్ అయ్యే మనోడు కొంచెం సైకలాజికల్‌గా డిస్టర్బెన్స్‌గా ఉండే మనోడికేంటంటే ఒక అమ్మాయి అయితే తగులుతుంది. సో, ఆ తర్వాత ఆళ్ళ జర్నీ ముందుకెలా ఎళ్తుందో ఆ డెల్యూషన్స్, ఆ డిప్రెషన్స్, ఆ సోషల్ యాంగ్జైటీస్ అబ్బో! చాలా అంటే చాలా స్టఫ్ అయితే జరుగుతుందనమాట స్టోరీలో చూసుకుంటే. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే డార్క్ కామెడీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చెప్తున్నాను మెంటల్ హెల్త్ గురించి చూపిస్తారు. అండ్ దీంట్లో ఉండే డార్క్ కామెడీకి కనెక్ట్ అయితే మాత్రం మీకు బ్రహ్మాండంగా నచ్చుంది. ఎట్ ద సేమ్ టైమ్ డ్రామా అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు. సో, డెఫినెట్‌లీ ట్రై అయితే ఇవ్వండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా చూసుకుంటే. ఐ థింక్ ఇది ఇండియాలో కూడా ఉంది. క్రంచీ రోల్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఉందనుకుంటా. సో, ఇక మన నంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే 'షికి' 2010లో వచ్చింది. అండ్ జానర్స్ హారర్ మిస్టరీ. సో, ఎపిసోడ్స్ టోటల్ 22 ఉన్నాయి. అంటే దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే ఒక
క్వైట్ విలేజ్. అంటే ప్రశాంతంగా ఉండే విలేజ్ అనమాట. సో, అక్కడ చూసుకుంటే సడెన్‌గా చచ్చిపోవడం మొదలుపెడతారు జనాలందరూ. సో, అక్కడ ఉండే డాక్టర్‌కి అండ్ కొంతమంది విలేజెస్ అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారనమాట. ఆ తర్వాత ఈ చనిపోయే వీటన్నిటికి కూడా ఒక స్ట్రేంజ్ ఫ్యామిలీకైతే కనెక్షన్ అయితే ఉంటుందని వాళ్ళకర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి అని చెప్పి స్టోరీ అయితే ముందుకెళ్తుందనమాట. 'షికి' చెప్తున్నాను ఈ యానిమే చూసినప్పుడు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా! సో, ఒక యానిమే ఇటువంటి ఈరీ అట్మాస్ఫియర్ ఇంత పర్ఫెక్ట్‌గా చేస్తదని నేను ఇప్పటిదాకా అనుకోలేదు. ఐ నో కొన్ని హారర్ చూసాను బాగా నచ్చాయి. బట్ 'షికి' ఈస్ డిఫరెంట్. ఎందుకంటే దీంట్లో ట్విస్ట్‌లు క్రేజీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఒక హారర్ ఫీల్‌నయితే కలిగిస్తుందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి అదేదంటారు చూడండి డెస్పరేట్ అయితే కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ చూసిన తర్వాత. సో, డెఫినెట్‌లీ మస్ట్ వాచ్ అని చెప్తాను 'షికి' కూడా చూసుకుంటే. సో, హారర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ మిస్టరీ నచ్చేవాళ్ళుంటారు కదా! నాకైతే మిస్టరీస్ ఆర్ అటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ అటువంటివి చాలా ఇష్టం. సో, ఎలాగా లవ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే 'షికే' అయితే డెఫినెట్‌లీ మీ పిక్‌లో అయితే పెట్టుకోండి అండ్ డెఫినెట్‌లీ చూడండి. మీకే తెలుస్తుంది అంత ఏం బావుంటుందని చెప్పి. సో, ఇక మన నంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే 'కైబా' 2008లో వచ్చింది. స్కై-ఫై డ్రామా. టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే సింగిల్ సీజనే. అండ్ దీంట్లో సినాప్సిస్ విషయానికెళ్ళిపోతే సో, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేయొచ్చు, ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు. సో, ఇలాగ మెమోరీస్ తోటైతే ఆడుకోవచ్చనమాట. సో, ఆ ప్రపంచంలో మన హీరో తన పేరే కైబా అనమాట. సో, ఒకరోజు తను నిద్రలేస్తే తనకసలు తన ఐడెంటిటీ గురించి ఏమీ తెలీదు. సో, దాన్ని కనిపెట్టాలని తన జర్నీ ముందుకైతే సాగుతుందనమాట. ఆ తర్వాత తన గురించి నిజాలు తెలుసుకుండే కొంది తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని తను తెలుసుకుంటాడు ఏమనేది ఉంటుంది స్టోరీ చూసుకుంటే. అండ్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ టేక్ అయితే తీసుకుందనమాట యానిమే మీద చూసుకుంటే. దీని ఆర్ట్ స్టైల్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యానిమేషన్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ దీంట్లో బాగా నచ్చేదేంటంటే హ్యూమన్ ఎమోషన్స్‌ని అయితే చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తారు. బికాజ్ ఇటువంటి స్టోరీ వినంగానే ఏదో విచిత్రంగా డార్క్‌గా పెడతారనుకోవచ్చు. బట్ దీంట్లో హ్యూమన్ ఎమోషన్స్ గురించి, లవ్ గురించి ఐ మీన్ వాటన్నిటి గురించి అయితే ప్రాపర్‌గా చూపించడం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో, ఒకసారి దీన్ని కూడా ట్రై ఇవ్వండి. ఇక నెంబర్ 5 విషయానికెళ్ళిపోతే 'ద 12 కింగ్డమ్స్' సో, 2002లో వచ్చింది. జనర్ ఫ్యాంటసీ అడ్వెంచర్. దీంట్లో టోటల్ 45 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్‌లో హైయెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నది దీనికే. అండ్ దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే ఏకో నకజిమా ఒక హై స్కూల్ స్టూడెంట్ అనమాట. సో, ఒకరోజు సడెన్‌గా తనైతే ఒక ప్యారలల్ వరల్డ్‌కైతే ఐ మీన్ ట్రాన్స్‌పోర్ట్ అవుతుందనమాట. అక్కడ చూసుకుంటే రకరకాల మిథికల్ క్రియేచర్స్ ఉంటాయి. మ్యాజిక్ ఉంటుంది. వాటన్నిటిని అక్కడ ఉండే కింగ్డమ్స్‌ని వీళ్ళే రూల్ చేస్తూ ఉంటారు. సో, అటువంటి ప్రపంచంలో తను తన కొత్త ఐడెంటిటీ తోటి తను జీవించడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ తన డెస్టినీని కనిపెట్టడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఈ టైంలో తన స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందనేది చూపిస్తారనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ 12 కింగ్డమ్స్ అనేది ఫస్ట్ టైమ్ మీకు చూడంగానే ఏదో విచిత్రంగా అనిపించినా కానీ వన్స్ ట్రై అవ్వడం స్టార్ట్ చేస్తే మాత్రం మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. సో, ఒక మంచి క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. డెఫినెట్‌లీ దీనికైతే ట్రై ఇవ్వండి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి బ్రో అని అడిగితే మాత్రం దీంట్లో ఉండే వరల్డ్ బిల్డింగే చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా పొలిటికల్ డెప్త్‌నయితే చాలా బాగా చూపిస్తారు. సో, దీంట్లో క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. సో, ఫ్యాంటసీ యానిమేస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యానిమే సో, ఖచ్చితంగా ట్రై ఇవ్వండి. మీకు బాగా నచ్చుతుంది. ఇక మన నంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే 'బరాకోమన్' సో, 2014లో వచ్చింది. యాక్చువల్లీ 'బరాకోమన్' చాలా మందికి తెలుసు. బట్ స్టిల్ అండర్ రేటెడ్ కింద అయితే పెట్టారనమాట. సో, దీని జనర్స్ విషయానికి వెళ్ళిపోతే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ. అండ్ దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో, ఇది చూసుకుంటే స్టోరీ విషయానికి వెళ్ళిపోతే 'శేష హాండా' మన మెయిన్ హీరో అనమాట. ఒక కాలిగ్రాఫర్. దీని గురించి సెపరేట్ వీడియో కూడా చేశాను మీరు చూసుంటే. సో, మనోడు ఏంటంటే కొంచెం ఇష్యూలు చేస్తాడనమాట. తన ప్రొఫెషన్‌లో చూసుకుంటే దానివల్ల వాళ్ళ పేరెంట్స్ తనని ఒక రూరల్ ఐలాండ్‌కైతే పంపించేస్తారు. ఎందుకంటే తను మారాలని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్‌లోకి డిఫరెంట్ మనుషులొచ్చి తన లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తారు. అండ్ తన ఐడెంటిటీని అయితే తను కనుక్కోగలుగుతాడు. అది స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది ఏంటనేది ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. దీని మీద డెడికేటెడ్‌గా ఒక వీడియో కూడా చేశాను. ఖచ్చితంగా దానికి ట్రై ఇవ్వండి. అండ్ ఈ యానిమే కూడా ట్రై ఇవ్వండి. మీకొక మంచి లైఫ్‌లో ఇటువంటి యానిమేస్ మిస్ అయ్యారంటే డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. దేర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే ఒక యానిమే చూసేటప్పుడు పర్సనల్‌గా అండ్ రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయ్యే యానిమేస్ అయితే చాలా రేర్‌గా కనిపిస్తాయి. సో, వాటిల్లో 'బరాకమన్' ఒకటి. ఎందుకంటే మనందరం మన లైఫ్‌లో ఖచ్చితంగా ఎక్కడో ఒకక్కడ ప్రతి ఒక్కడు ఏదో ఒక డిఫరెంట్ డౌన్ ఫేజ్‌లోకైతే వెళ్తాడనమాట. సో, అటువంటి వాటి నుంచి ఆ డౌన్ ఫేజ్ నుంచి బయటికి రావాలంటే మనకొక ఫ్రెష్ బ్రీత్ అయితే కావాలని చెప్పి ఈ స్టోరీ మీకు ఇండైరెక్ట్‌గా అయితే చెప్తుందనమాట. సో, ఖచ్చితంగా ఒకసారి ట్రై ఇవ్వండి. మీకు చాలా బా నచ్చుతుంది. క్రంచీరోల్‌లో కూడా ఉంది ఇండియాలో. ఇక నంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే 'ప్లానెట్స్' 2003లో రిలీజ్ అయింది. స్కై-ఫై డ్రామా జనర్స్. 26 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ దీని యొక్క ప్రెమిస్ విషయానికెళ్ళిపోతే అది 2075.
సో, అక్కడ స్పేస్‌లో అయితే కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. స్పేస్ డెబ్రిస్ నుంచి. సో, కాబట్టి ఒక కంపెనీ అయితే డెబ్రిస్ సెక్షన్ అనే ఒక పేరుతోటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్‌నయితే అక్కడ వెళ్లి స్పేస్ జంక్‌ని క్లీన్ చేయడానికి పంపిస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైలీ లైఫ్‌ని అండ్ అక్కడ ఉండే క్రూ యొక్క పర్సనల్ ఛాలెంజెస్‌ని అండ్ వాళ్ళు చేసే పనిని వీటన్నిటిని అయితే మనకొక స్టోరీలాగా చూపిస్తారు. సో, దీని విషయానికి వెళ్ళిపోతే ఎందుకు చూడాలంటే మాత్రం రియాలిటీకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. గ్రౌండెడ్ టు రియాలిటీ అంత బాగా చూపిస్తారు. లైక్ రియల్‌గా హ్యూమన్స్ ఉంటే, ఒకవేళ నిజంగా స్పేస్‌లోకెళ్తే మన థాట్స్ ఎలా ఉంటాయి? మన షిప్స్ ఎలా ముందుకెళ్తాయి అన్ని రోజులు కలిసుంటే. సో, అనేది చాలా అంటే చాలా రియాలిటీగా చూపిస్తారనమాట. చూసే కొంది ఈ స్టోరీలో మీకు ఎంత అంటే ఎంత బాగా నచ్చుతాయి క్యారెక్టర్స్ కావచ్చు, వెళ్ళే విధానం కావచ్చు. సో, డెఫినైట్‌లీ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ప్లానెట్స్ చూసుకుంటే ఫస్ట్ టైమ్ నేనిది చూడాలంటే ఏం చూస్తాంలే అనుకున్నా. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్‌కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించను యానిమే విషయానికొస్తే. బట్ వన్స్ చూసిన తర్వాత ఫ్యాన్ అయిపోయాను. అసలు ఇది చూడడానికి రీజన్ ఏంటంటే నేను 'ఇంటర్‌స్టెల్లర్‌కి' బిగ్ ఫ్యాన్‌ని. సో, ఆ జనర్ అంటే స్పేస్ సంబంధించిన ఒకటుంది కదా! యానిమే చూద్దాం అని చెప్పి ట్రై ఇచ్చా. నాకు చాలా బా నచ్చింది భయ్య. సో, ఇక మన నంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే 'డెన్నో కోయల్' 2007లో వచ్చింది. జనర్ స్కై-ఫై మిస్టరీ. సో, సైన్స్ ఫిక్షన్ మిస్టరీ. ఎపిసోడ్స్ చూసుకుంటే టోటల్ 26 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అంటే దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే ఫ్యూచర్‌లో ఎక్కడో ఉంటుంది. అక్కడ చూసుకుంటే ఏఆర్ అంటే రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంటుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో, ఆ టెక్నాలజీ అయితే కామన్ అయిపోయిందనమాట ఆ టైంలో చూసుకుంటే. సో, అక్కడ మన హీరోయిన్ 'అసాక ఒగానొకే' అయితే ఒక న్యూ టౌన్‌కి అయితే వెళ్తుందనమాట. సో, అక్కడికి ఎందుకు వెళ్తుంది? ఆ తర్వాత తను ఏం డిస్కవర్ చేస్తుంది? వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు అందరూ కలిసి. సో, వాళ్ళు ఏం డిస్కవర్ చేస్తారు? అసలు ఈ డిజిటల్ ఫినామినాకి సంబంధించిన ఎన్నో ఘోరాలైతే ఉంటాయి. సో, వాటికి సంబంధించినన్ని అయితే వాళ్ళు కనిపెడతారనమాట. లెట్ మీ టెల్ యూ ఆర్ట్ స్టైల్ చూసుకుంటే ఏదో ప్రశాంతమైన యానిమే లాగైతే అనిపిస్తుంది. దీన్ని వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకిచ్చే ఎక్స్‌పీరియన్స్ అయితే క్రేజీ లెవెల్ అయితే ఉంటుంది. స్టిల్ మనకి చైల్డ్‌హుడ్‌కి సంబంధించి బాబోయ్! ఈ యానిమే ఈస్ డిఫరెంట్ అంతే. 'డెన్నో కాయిల్‌ని' ఒక్కసారి ట్రై ఇవ్వండి. నేను చూసినప్పుడు షాక్ అయిపోయా తెలుసా? ఎందుకంటే దీంట్లో ఉండే ఆర్ట్ స్టైల్ ఎలా ఉంటుంది? యాస్ ఐ సెడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ చిన్న పిల్లలు చూసే యానిమే లాగైతే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ దాని స్టోరీలోకి దిగిన తర్వాత దాన్ని చూసిన తర్వాత మై మైండ్ వాస్ బ్లోన్ అవే. సో, ఒక్కసారి దీనికి ట్రై ఇవ్వండి. మీకే ఎందుకనేది అర్థమైపోతుంది. సో, ఎప్పటివరకు చూసుంటే మాత్రం నంబర్ 1 వరకు మీరొచ్చుంటారు. నంబర్ 1 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఈ యానిమే గురించి నేనొకటే చెప్తాను. మీ లైఫ్‌లో ఎన్ని యానిమేస్ చూసినా, చూడకపోయినా, ఎంత పెద్ద పెద్ద యానిమేస్ చూసినా, చూడకపోయినా, పాపులర్‌వి చూసినా, చూడకపోయినా, వన్స్ లైఫ్‌లో ఒక్కసారి 'ముషిషికి' ట్రై ఇవ్వండి. యెస్. నంబర్ 1 'ముషిషి'. సో, ఇది చూసుకుంటే ఫ్యాంటసీ, సూపర్ న్యాచురల్ కిందైతే వస్తుంది. దీంట్లో టోటల్ 46 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్స్ 2 సీజన్స్ కలిపి, స్పెషల్స్ కలిపి. సో, దీని స్టోరీ విషయానికెళ్ళిపోతే 'గింకో' మన మెయిన్ హీరో అనమాట. సో, మనోడేంటంటే ఒక ముషి మాస్టర్. అంటే ముషి అనేది ఒక క్రియేచరు. సో, ఇదేంటంటే ఒక పారాసైట్ లాగని చెప్పుకోవచ్చు. మనుషుల మీదకైతే వెళ్ళి వాళ్ళనైతే స్ట్రగుల్స్ అయితే చేస్తూ ఉంటుంది. లైక్ తెలుసు గదా! ఎలా ఉంటాయో. సో, అటువంటి ముషి అనే ఒక క్రియేచర్‌ని మనోడేంటంటే అంతం చేయగలడు. మనుషులకి హెల్ప్ చేయగలడు. సో, అది జపాన్ అనమాట. ఎప్పుడో పాతకాలపు జపాన్ లాగుంటుంది కొండల్లో మొత్తం. సో, మనోడేంటంటే ఊరు తిరిగి అటువంటి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడుండే మనుషులందరికైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ లెట్ మీ టెల్ యూ మనోడి జర్నీలో కలిసే మనుషులు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ కావచ్చు, అవన్నీ చూసే కొంది ఎలా అనిపిస్తుందంటే లైక్ మాస్టర్‌పీస్. ఐ మీన్ ఐయామ్ సేయింగ్ దిస్ వన్స్ 'ముషిషి' ఈస్ ఎ మాస్టర్‌పీస్. మీరు ఇప్పటి వరకు చూడకపోయినా ఇప్పుడైనా చూడండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో ఎన్నో యానిమేస్ చూసి ఒక యానిమేకి బిగ్ ఫ్యాన్ అయినప్పుడు 'ముషిషి' చూడకుండా ఉండుంటే ఎవరైనా దాని గురించి టాపిక్ తీసుకొచ్చుంటే మీతోటే అంటారు. "ఇటువంటి యానిమే ఎందుకు చూడలేదురా నువ్వు? ఇన్ని చూసామంటావు కదా!" అని చెప్పి. ఎందుకంటే 'ముషిషి' ఈస్ వన్ ఆఫ్ ఎ కైండ్ యానిమే యాస్ ఐ సెడ్ మాస్టర్‌పీస్. సో, దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఏంటంటే డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ అయితే ఉంటాయి స్టోరీలో చూసుకుంటే. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో, సపోజ్ మనం కొన్ని ఊహించుకోండి. ఒక ఎపిసోడ్‌లో వచ్చి తేలిపోయే క్యారెక్టర్‌కి మనం కనెక్ట్ అవ్వలేం కదా బ్రో! అని చెప్పి అనుకోవచ్చు. బట్ 'ముషిషిలో' పాయింట్ అది కాదు. మీకు ఒక ఎపిసోడ్‌లో ఉన్న క్యారెక్టర్ కూడా ఎంత బాగా కనెక్ట్ అవుతారంటే, వాళ్ళ స్టోరీ చూసిన తర్వాత కళ్ళలోంచి నీళ్ళైనా తిరుగుతాయి. లేపోతే లాస్ట్‌లో జరిగే కొన్ని థింగ్స్ వల్ల మీకు ఎంత హ్యాపీనెస్ అయినా కలుగుతుంది. అంత డెప్త్‌లో కనెక్ట్ అయిపోతారు సింగిల్ ఎపిసోడ్ తోటే. సో, అది ఎందుకు ఏంటనేది మీకే తెలుస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ విజువల్స్ ఈస్ ద బెస్ట్. అసలు ఆ ప్రపంచాన్ని చూపించే విధానం, ఆ ఆర్ట్ ఏదైతే ఉందో ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ వావ్! ఐ మీన్ వావ్!
'మషిషి' ఇప్పటివరకు చూడకపోయుంటే డెఫినెట్‌లీ చూడండి. ఒకటే చెప్తున్నాను, మాస్టర్ పీస్ అంతే. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో టాప్ 10 అండర్ రేటెడ్. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది 2024 తోటి ఈ వీడియో తోటి 2024లోనే అండర్ రేటెడ్ లిస్ట్ అయితే ఎండ్ అయిపోయింది. 2025లో ఇంకా కొత్త కొత్త అండర్ రేటెడ్ లిస్ట్ తోటైతే మీ ముందుకొస్తాననమాట. అండ్ అంటిల్ దెన్, బాయ్.